నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజం మీడియా సెల్యూట్ చేస్తుంది. ఎందుకయ్యా అంటే 30 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తున్నందుకు ఎస్సీ వర్గీకరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మయ్య, నెత్తి మీద ఈ భూగోళాన్ని మొత్తం లేపి పెడితే ఎంత భారం ఉంటుందో అంత భారం దించేసినట్లయి. ఎందుకంటే వర్గీకరణకి కేబినెట్ ఆమోదం తెలిపి మాదిగలకు 9%, మాలలకు 5%, మిగతా ఉపకులాలకి 1% కేటాయించింది. ఓకే, అసెంబ్లీలో కూడా చట్టం చేసేస్తే కంప్లీట్ క్లోజ్. ఎందుకంటే అన్న ఏంటి నువ్వు ఇంత టెంపర్గా మాట్లాడుతున్నావు అంటే ప్రపంచం ఎక్కడెక్కడికో వెళ్తుంది. అంతరిక్షంలోకి వెళ్ళి కూడా ప్లేసులు కొనుక్కుంటున్నారు. టెక్నాలజీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక దేశంలో లేని టెక్నాలజీ ఇంకో దేశంలోకి వచ్చేస్తుంది. ఒక దేశం మీద టెక్నాలజీ తోటి ఇంకో దేశం ఆధిపత్యం కొనసాగిస్తుంది. కానీ 78 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఒకసారి గమనించండి. 30 ఏండ్లగా వర్గీకరణ కావాలని ఒకళ్ళు, వద్దని ఒకళ్ళు, ఈ రెండు జాతులు మాత్రం దీని చుట్టే పరిభ్రమిస్తూ ఉండిపోయినాయి. ఈ సమస్యకి రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చూపిస్తున్నందుకు నిజం మీడియా మరొకసారి సెల్యూట్. అయితే ఇక్కడ గమనించండి, మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు 1000 గొంతులు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సమీకరణాలు మారుతూ ఈరోజు క్యాబినెట్ ఆమోదం దాకా వచ్చింది. అమ్మయ్య, చూడండి సోషల్ మీడియాలో కూడా మీరు గమనించండి, మందకృష్ణ మాదిగ గారి దెబ్బ కాంగ్రెస్ అబ్బా. మందకృష్ణ మాదిగ గారి యొక్క స్ట్రాటజీలకి కాంగ్రెస్ పార్టీ తలోకి ఈ రోజున క్యాబినెట్ ఆమోదం పొందిందని ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులు పోస్టులు పెడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో ఉన్నాయి, చూసుకోండి కావాలంటే. అయితే ఓకే, 1,00,000 డప్పుల కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ పర్మిషన్ ఇవ్వకపోవడం మీద కూడా వాళ్ళు కొంత విమర్శలు చేస్తున్నారు. కానీ మా నిజం మీడియా ఏం భావిస్తుందా అంటే పర్మిషన్ కన్నా కూడా పరిష్కారం ముఖ్యం. 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఎస్సీ వర్గీకరణ సమస్యని మీరు పరిష్కారం చేయండి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కోసమే కదా ఆ కార్యక్రమాన్ని తీసుకుంది. మరి ఆ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకపోవడానికి మీరు ఒక 6 కారణాలు చెప్పారు. 6 కారణాలు అయితే మేము నమ్మం. కానీ పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ మీరు ఒక పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఓకే, మందకృష్ణ మాదిగ గారు అనుచరులు అన్నట్టు ఆయన యొక్క పోరాటాల ఫలితంగానే, ఆయన స్ట్రాటజీల ఫలితంగానే మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నా కానీ ఓకే, మంచిది. ఆయన పోరాటం చేశాడు, మంచిది. మీరు పరిష్కారం చూపిస్తున్నారు, మంచిది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఓకే, మందకృష్ణ మాదిగ గారికి అక్కడ పర్మిషన్ ఇవ్వాల, అది టౌను, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఒక 6 కారణాలు చూపించారు. అయితే మందకృష్ణ మాదిగ గారికి మా నిజం మీడియా ఒక విజ్ఞప్తి చేస్తుంది. దాన్ని డిమాండ్ రూపంలో కూడా చెప్తుంది. విజ్ఞప్తి చేస్తుంది, దాన్నే డిమాండ్ రూపంలో కూడా చెప్తుంది. ఏందన్నా మీ విజ్ఞప్తి, మీ డిమాండ్ అంటే వర్గీకరణకి వ్యతిరేకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు మందకృష్ణ మాదిగ గారు. వర్గీకరణ జరగదు ఇక్కడ అని చెప్పారు. ఇక్కడ మాలలు కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేస్తున్నారు అని చెప్పారు. మాలలు వర్గీకరణ జరగనివ్వరు అన్నటువంటి తెలంగాణలో ఈరోజు వర్గీకరణ సమస్య 99% పరిష్కారం అయిపోయింది. ఆ 1% కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% కూడా ఎస్సీ వర్గీకరణ మీద ప్రభుత్వం ముందుకెళ్ళటం లేదు. మరి దీని గురించి మందకృష్ణ మాదిగ గారు ఒక్కసారి ఆలోచించాలి. ఏదైతే అక్కడ పర్మిషన్ ఇవ్వకోకుండా క్యాన్సిల్ చేసినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఉందో దాన్ని అమరావతికి తరలిస్తారా? అమరావతికి మారుస్తారా? మార్చి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తారా? ఇక్కడ పర్మిషన్ ఇవ్వరు అనడానికి లేదు. ఎందుకంటే వీళ్ళంతా మనోళ్ళే. ఎవరు వీళ్ళంతా మనోళ్ళు అంటే చంద్రబాబు నాయుడు మనోడే, చంద్రబాబు నాయుడు గారు మనోరే, పవన్ కళ్యాణ్ గారు మనోరే, తర్వాత బీజేపీలో ఉన్న పురంధేశ్వరి గారు మనోరని ఎందుకు అంటున్నానంటే వీళ్ళ ఎన్డీఏ కూటమి గెలుపు, మాదిగల గెలుపు ఎన్డీఏ కూటమి గెలుపు అని చెప్పేసి మొన్న ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తిరిగి మాదిగపల్లెల్లో ఆ కూటమి ఏదో మాదిగల కూటమి అన్నట్టు గెలిపించాం కదా. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఆశించకుండా, ₹1 డబ్బులు కూడా ఆశించకుండా ఆ పార్టీకి, ఆ కూటమిలకి అంత సేవ చేసినటువంటి ఈ కూటమి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు? మన కూటమి అది, మన మాదిగల కూటమి అది. మందకృష్ణ అని చెప్పినటువంటి మాటలే. ఆ కార్యక్రమాన్ని ఇటు మలుచుకోమని చెప్తున్నాను. ఎందుకు మలుచుకోమని చెప్తున్నాను అంటే ఒక్కసారి మీరు విజ్ఞప్తి ఆలోచించండి. ఒక్క అడుగు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సమస్య గురించి ముందుకు పడడం లేదు. మీరు ఒక అంశాన్ని సూటిగా, తేటగా, నీటుగా, ఘాటుగా గమనించండి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ గారు గత ఎన్నికల్లో బీజేపీకి ఓటేయమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాత్రం మందకృష్ణ మాదిగ గారితో మాకు సంబంధం లేదు, ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగల సెంటిమెంటు, ఖచ్చితంగా మేము దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకోవడంతో పాటు సుప్రీంకోర్టు బెంచ్ మీదకి అది వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి లాయన పెట్టారు, ధన్యవాదాలు. తర్వాత అసెంబ్లీలో స్పందించారు, ధన్యవాదాలు. తర్వాత కమిషన్ వేశారు, కమిషన్తో పాటు
మంత్రివర్గ కమిటీని వేశారు. ప్రక్రియ ఒకదాని వెంట ఒకటి తీసుకెళ్లి ఈ రోజున కేబినెట్ ఆమోదం తెలిపింది. ధన్యవాదాలు. అయితే ఇక్కడ గమనించండి, మందకృష్ణ మాదిగ గారు కాంగ్రెస్ పార్టీ అనేది మాదిగల ద్రోహి అని చెప్పాడు. గత ఎన్నికల్లో బీజేపీకే ఓటేయండి అని చెప్పాడు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చిత్తశుద్ధి నిరూపించుకుంది. అందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీయే కాదు, అక్కడ బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, ఏ పార్టీ అయినా, ఏ ఇతర పార్టీ అయినా తెలంగాణ గడ్డ మీద వర్గీకరణ చేయకోకుండా బతికి బట్ట కట్టేటువంటి సందర్భం మనం ఊహించలేం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, అతి పెద్ద జనసమూహంగా ఉన్న మాదిగలను కాదని అక్కడ ఎవరు కూడా రాజకీయం చేయలేరు. ఈ వర్గీకరణ సమస్య అనేది మాదిగలకు ఒక సెంటిమెంట్ లాగా మారిపోయింది. సెంటిమెంట్ను పరిష్కరించము అనేటువంటి ఏ పార్టీ కూడా అక్కడ బతికి బట్ట కట్టదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది. డెఫినెట్గా అక్కడ వర్గీకరణ పరిష్కారం అవుతుంది. 99% అక్కడ పరిష్కారం అయింది. ఆ 1% కూడా అవుతుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్లో మాల సామాజిక వర్గం ఎక్కువ, మాదిగ సామాజిక వర్గం తక్కువ. పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మోసం చేయకోకుండా ఆయన పక్కాగా మాట మీద నిలబడి చేస్తాడా అంటే మీరు గమనించండి, 2014 నుంచి 19 వరకు మందకృష్ణ మాదిగ గారు 14 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఎలక్షన్కి ఏ విధంగా సహకరించారో అంతకన్నా ఎక్కువ సహకరించారు. కానీ మందకృష్ణ మాదిగ గారిని 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎంఆర్పిఎస్ మీటింగ్ కూడా పెట్టుకోనివ్వకోకుండా హైదరాబాద్ నుంచి ఇక్కడ గనక వస్తే, హైదరాబాద్ నుంచి అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అడుగు పెడితే అరెస్ట్ చేసి తీసుకెళ్లి హైదరాబాద్ రాష్ట్రంలో వదిలిపెట్టినటువంటి చరిత్ర మనకు కనపడుతుంది. వదిలిపెట్టడమే కాదండి, కురుక్షేత్రం పేరుతోటి ఎంత రణరంగం జరిగిందో ఆ కేసులు ఇప్పుడు కూడా ఎత్తివేయకోకుండా కేసులకి కోర్టుల చుట్టూ వాయిదాలకు తిరగడానికి ఛార్జీలు కూడా డబ్బులు లేకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. మరి ఇంత జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇక్కడ ఒక అడుగు కూడా పడకపోతే మందకృష్ణ మాదిగ దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆ లక్ష డప్పుల కార్యక్రమము అమరావతిలో కొట్టండి. అమరావతిలో గనక మీరు కొడితే ఎస్సీ వర్గీకరణ సమస్య ఇక్కడ కూడా పరుగులు పెట్టి, అక్కడ ఏ విధంగానైతే పరుగులు పెట్టించారో అక్కడ వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీలో మాలల ల్యాబింగ్ ఉన్న గవర్నమెంటే, ఆ గవర్నమెంటే మీరు లక్ష డప్పులు 1000 గొంతులు అంటే ఉరుకులు పరుగుల మీద ఈ రోజున కేబినెట్ ఆమోదం జరిగిందే. ఇక్కడ మన పార్టీలే, మనకు అనుకూలమైన పార్టీలే. తెలుగుదేశం పార్టీలో మాలల ల్యాబింగే ఉండదు కదా. మరి ఇక్కడ గనక మీరు లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమం గనక చేస్తే నా స్వామిరంగా 7వ తారీఖు కన్నా ముందే ఇక్కడ అనౌన్స్ చేస్తే మీరు 6వ తారీఖునే ఇక్కడ అయిపోతుందేమో. అక్కడ మీరు 7వ తారీఖుని అనౌన్స్ చేస్తే 6వ తారీఖునే అత్యవసరమైనటువంటి సమావేశాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేస్తారేమో. మీరు అడగట్టల్లాదని ఏమన్నా ఆలోచిస్తున్నారేమో. ఒకసారి మందకృష్ణ మాదిగ గారు ఆలోచించండి. నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలు తక్కువగా ఉన్నారు. మాదిగలు ఈ రోజున మీరు గమనించండి, తెలంగాణ మాదిగలకు సపోర్టుగా, తెలంగాణలో ఉన్న మాదిగలకు సపోర్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు డప్పులు సంఖ్యను వేసుకొని అక్కడికి వెళ్తున్నారు కదా. మరి అదే మాదిగల యొక్క సమస్య ఇక్కడ పరిష్కారం అవ్వాలి కదా. ఎంఆర్పిఎస్ పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కదా, ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో కదా. మొట్టమొదట త్యాగాలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు కదా. మొట్టమొదట బలిదానాలు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు కదా. మరి ఇక్కడ సమస్య ఎందుకు పరిష్కారం కావటం లేదు? పోనీ ఈ సమస్య ఏదాన్ని ఇక్కడ కొత్తదా? గతంలో చట్టం చేసింది చంద్రబాబు నాయుడే కదా. గతంలో చట్టం చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. ఈ భారతదేశంలో మీరు గమనించండి, అనేక రాష్ట్రాలు ఉండొచ్చు. ఈ భారతదేశంలో మీరు గమనించండి, అనేక రాష్ట్రాలు ఉండొచ్చు, అనేక ముఖ్యమంత్రులు ఉండొచ్చు. కానీ మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ సమస్యని ఒక రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదం తెలిపి అమలుపరిచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి ముఖ్యమంత్రి ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సమస్య ముందుకెళ్ళటం లేదంటే మాదిగలారా ఒకసారి ఆలోచించండి. ఎందుకు ముందుకెళ్ళటం లేదు? ఎందుకు ఈ సమస్య పరిష్కారం వైపు అడుగులేయటం లేదు? ఒకవైపు ఏమో లోకేష్ గారు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్స్ అంటున్నారు. నేను ఈ విజ్ఞప్తి కూడా చేస్తున్నా మందకృష్ణ మాదిగ గారికి. అయా, తెలంగాణలో సమస్య కొలిక్కొచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్లు అయిపోయినాయి, మాదిగలకు కొంత నష్టం జరిగింది. కానీ ఇక నష్టం జరగకుండా చూసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ఇకనైనా మీరు త్వరపడండి. ఈ డప్పులు ఏదో ఇక్కడ కొట్టండి, ఆ డప్పులు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మోగించండి, ఆ పాటలు ఏదో ఇక్కడ పాడండి, చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయండి, విజ్ఞప్తి చేయండి, మహాప్రదర్శన ఇక్కడ పెట్టండి. అసలు డిమాండ్లు విజ్ఞప్తులు కూడా వద్దండి. డిమాండ్లు విజ్ఞప్తులు కూడా వద్దండి. ఎంఆర్పిఎస్ అనేది ఎక్కడ పుట్టింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పుట్టింది కదా. మరి గిన్నీస్ రికార్డ్ రావాలి మనకి. ఈ రోజున డప్పు కళాకారుల ప్రదర్శన ద్వారా గిన్నీస్ రికార్డు వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. రేవంత్ రెడ్డి గారు అడ్డుకున్నారు. మన మాదిగల యొక్క ఆకాంక్షను గౌరవించే వ్యక్తి,
మన మాదిగల అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తి, మన మాదిగల అభ్యున్నతను కోరుకునేటువంటి వ్యక్తి, మన డప్పు కళాకారులకు పెన్షన్ ఇస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు కదా. ఇక్కడ మోగిద్దాం 2 లక్షల డప్పులు, అక్కడ 1,00,000 డప్పులే, ఇక్కడ 2, 3, 4, 5, 10 లక్షల డప్పులు ఇక్కడ మోగిద్దాం. గిన్నిస్ రికార్డు మనం సాధిద్దాం. మన అవకాశాన్ని మనం వదులుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, మనకు పర్మిషన్ ఇస్తారు కాబట్టి ఆ కార్యక్రమం మీరు ఎక్కడికి మార్చుకోవడం వల్ల గిన్నిస్ రికార్డు సాధిస్తాం. ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా కొంత వేగవంతంగా పరిష్కారం అవడానికి ఇక్కడ మనం బాటలు వేసిన వాళ్ళగా అవుతాం. కాబట్టి ఒక్కసారి దయచేసి మందకృష్ణ మాదిగ గారు ఆలోచించండి. వర్గీకరణకు సూత్రధారి పాత్రధారి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ రాష్ట్రంలో, వర్గీకరణకి ఆద్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు కేంద్రం మనకు అనుకూలంగా ఉంది అనబడినటువంటి కూటమి భాగస్వామ్యమైనటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కన్నా ఒక రోజన్నా ముందు ఎస్సీ వర్గీకరణ జరగాలని, దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రోజు ముందు జరగడానికి కావాల్సినటువంటి ప్రణాళికలోనికి భాగంగానే మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు అమరావతిలో మోగించాలని, 1,00,000 డప్పులు కాస్త 10 లక్షల డప్పులుగా మారాలని, గిన్నీస్ రికార్డు సాధించాలని మా నిజం మీడియా కోరుకుంటూ, అలా కాకుండా మీరు గనక తెలంగాణ మీదే ఫోకస్ చేసి అక్కడ వర్గీకరణ జరిగించి ఇక్కడ మళ్ళా వర్గీకరణ జరగకోకుండా దాన్ని వెనక నెట్టేస్తూ జిల్లాల యూనిట్లుగా వర్గీకరణాన్ని కొత్త అంశాన్ని తెర మీదకి తీస్తే చంద్రబాబు నాయుడు గారికి మందకృష్ణ మాదిగ గారికి మధ్య ఏదో ఒక ఒప్పందం ఉందని చెప్పేసి మాదిగలు భావిస్తారు. కాబట్టి అలా భావించకుండా ఉండాలంటే ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ, ఎవరికి అనుకూలంగా కాకుండా ఎవరికి వ్యతిరేకంగా కాకుండా నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.